ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదే పదే ఒకే రకమైన నేరానికి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా యువతికి పరిచయమైన ఒక యువకుడు ఏకంగా 1.8 కోట్లు కొట్టేశాడు. మొత్తంగా రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాడిని కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్న కేటుగాడు ఎవరు? Have a look. చదువును మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడిగా అవతారమిత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలను మ్యాట్రిమోనీ వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. వచ్చిన డబ్బుతో దుబాయ్, మలేషియా, సింగపూర్, బ్యాంకాక్లకు వెళ్లి జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన ఓ వితంతువును ఏకంగా 1.8 కోట్ల రూపాయలను కొట్టేసి ఆమెను బురిడీ కొట్టించాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అతగాడి అసలు రూపం బయటపడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తిరుపతి జిల్లా పాకాల మండలం వలపలవారిపల్లికి చెందిన వంశీ చౌదరి అలియాస్ కృష్ణవంశీ అలియాస్ కన్నయ్య బెంగళూరులో గ్లాస్ కట్టింగ్ పనిచేసేవాడు. పక్కనే ఉన్న జాబ్ కన్సల్టెన్సీ వారితో పరిచయం పెంచుకుని తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. ఉద్యోగాల ఆశ చూపి కొందరు నిరుద్యోగుల్ని మోసం చేయడంతో అక్కడి వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా షాదీ.com లో వంశీకృష్ణ పేరుతో రిజిస్టర్ చేసుకుని తాను విడాకులు తీసుకున్నానని అమెరికాలో గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఒంటరిగా ఉన్న మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఆ తరువాత మహిళల బ్యాంక్ ఖాతా వివరాలు, బంగారు ఆభరణాలు కొట్టేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. తనకు కస్టమ్స్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని ఎయిర్పోర్ట్ లో సీజ్ చేసిన బంగారాన్ని తక్కువ ధరకు కొందామని నమ్మబలికాడు. అలా హైదరాబాద్, కొండాపూర్ ప్రాంతానికి చెందిన 2 అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. వివాహం చేసుకుంటానని వారి తల్లిదండ్రులను నమ్మించాడు. తెలివిగా బ్యాంక్ ఖాతా వివరాలు సంపాదించి డబ్బులు అవసరమని అసలు మోసానికి తెరలేపాడు. ఈ రకంగా మొత్తం 1.8 కోట్ల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు వంశీ. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వంశీని అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 సెల్ ఫోన్లు, కస్టమ్స్ అధికారుల పేరుతో ఉన్న నకిలీ రబ్బర్ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు.